రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి. ఆదిలాబాద్లో జాగో తెలంగాణ కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. మోదీ సర్కారు ప్రజాధనాన్ని సంపన్న వర్గాలకు దోచిపెట్టిందన్నారు. నియంతృత్వ రాజకీయాలపై ప్రజల అవగాహన కల్పించేందుకే జాగో తెలంగాణ బస్సు యాత్ర చేపట్టామన్నారు. 10 ఏళ్లలో పేదల కోసం మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. కులగణనతోనే సామాజిక న్యాయం జరుగుతుందంటున్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళితో దేవిదాస్ ఫేస్ టు ఫేస్. శక్తులను ఓడించాలని ఓటర్లను చైతన్యపరిచేందుకు జాగో తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక బస్సు యాత్రను చేపట్టింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యాత్ర ఉద్దేశం ఏంటి? ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఉంది? మనకి 4 నెలల క్రితము అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం గురించి అసెంబ్లీ ఎలక్షన్స్ అవి. ఇప్పుడు మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ అవుతున్నాయి. అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లో రాష్ట్ర ప్రజలు 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ని రిజెక్ట్ చేసిండ్రు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి మోడీ గారి గత 10 సంవత్సరాల పరిపాలన మీద ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. సో దీనికి సంబంధించి గత 10 సంవత్సరాల్లో మోడీ గారు ఏం చేసిండ్రు, ఏం చేయలేదు అనే విషయము మేము ప్రజలకు వివరించుకుంటూ రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాము. ఈరోజు ఆదిలాబాద్ అడ్డకూలతో మాట్లాడుతున్నాము. సో ముఖ్యంగా గత 10 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలో అది చేయకుండా మొత్తము సంపన్న వర్గాలకి, కార్పొరేట్ కంపెనీలకి దోచిపెట్టడం ఒకటే జరిగింది. ఈ దేశంలో 1% జనాభాలో 1% కార్పొరేట్ జనాభా, వ్యాపారస్తులు, ధనవంతులు, సంపన్న వర్గాల దగ్గర దేశం సగం సంపద ఉంది. ఇది చాలా అన్యాయం. ఇది అంటే దేశంలో ముఖ్యమైన జనాభా బీసీలకు సంబంధించి, దళితులకు సంబంధించి, గిరిజనులకు సంబంధించిన అభివృద్ధి మాత్రము జరగటం లేదనేది మేము ప్రజలకు చెప్పదలుచుకున్నాము. సో ముఖ్యంగా విద్యకు సంబంధించి మోడీ గారు ఏం మాట్లాడారు అంటే, ప్రజలకు కావాల్సింది నాణ్యమైన విద్య, నాణ్యమైన ఆరోగ్య సేవలు, ఉపాధి, ఒక డీసెంట్ ఉపాధి కావాలి. సో అట్లాగే వ్యవసాయానికి సంబంధించి సగం జనాభా ఇన్వాల్వ్ అయింది. దానికి సంబంధించి ఇవి మాత్రము మాట్లాడకుండా మోడీ గారు వేరే విషయాలు మాట్లాడుకుంటూ అసలు అభివృద్ధి చేయకుండా దేశాన్ని వెనక్కి తీసుకెళ్లే పరిస్థితి ఉంది. దీన్ని మేము ప్రజలకు వివరిస్తున్నాము. ముఖ్యంగా ఆయన ఆడినటువంటి అబద్ధాలని, సో ఉద్యోగాలకు సంబంధించి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పి ఇప్పటికి 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. బట్ ఆ ఉద్యోగాలు ఎక్కడ మనకు కనబడటం లేదు. అట్లాగే 2022 సంవత్సరం కల్లా దేశంలో అందరి పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తామన్నాడు. అలాంటి ఇల్లు తెలంగాణ రాష్ట్రం మొత్తం మోడీ కట్టించిన ఇల్లు ఒక్కటి కనబడటం లేదు. ప్రభుత్వం దేశంలో 11 లక్షల బడులు ఉంటే 14,600 స్కూళ్ళు మాత్రమే డెవలప్మెంట్ చేస్తానని చెప్పేసి PMC అనే ఒక స్కీమ్ తీసుకొచ్చిండు. అలాగే బీసీకి సంబంధించినటువంటి బీసీలకు బెనిఫిట్ అయ్యే ఒక మంచి కార్యక్రమం కులగణన చేయమంటే బీసీలు ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ కులం వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి కులగణన చేయమని మాలాంటి పౌర సంఘాలు అడుగుతున్నారు, రాజకీయ పార్టీలు అడుగుతున్నవి. కానీ మోడీ గారు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చిండు, బీసీల కులగణన చేయాల్సిన అవసరం లేదు, అది చేయడం వలన వైషమ్యాలు పెరుగుతాయి అని చెప్పేసి కల్లిబొల్లు కబుర్లతోని ఆయన ఈ బీసీ కులగణనని అపోజ్ చేస్తున్నారు. సో బీసీలకి అన్యాయం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీకి మేము దానికి సంబంధించిన విషయాలు, ఇలాంటి విషయాలు చెప్పుకుంటూ మేము బస్ యాత్ర చేస్తున్నాం. అంటే రిజర్వేషన్లను రద్దు చేసేందుకు గత పాలక పార్టీ బీజేపీ ప్రయత్నం చేస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు సార్? మనము ఈరోజు చర్చకు వచ్చినటువంటి రిజర్వేషన్లు, రాజ్యాంగము, దానికి సంబంధించి మనం గత 100 సంవత్సరాల బీజేపీ భావజాలం చరిత్ర చూడాలి. గత 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలన చూసినట్లయితే చాలా క్లియర్గా వాళ్ళ రాజకీయ నాయకులు, వాళ్ళ రాజ్నాథ్ సింగ్ ఎంపీ గారు కూడా ఒక స్టేజ్లో కామెంట్ చేశాడు రాజ్యాంగాన్ని మార్స్తామని. మొన్నటికి మొన్న అనంతనాగ్ ఎంపీ, కర్ణాటక ఎంపీ, బీజేపీ ఎంపీ రాజ్యాంగాన్ని మార్స్తున్నాము, మాకు 400 సీట్లు వస్తున్నవి, మేము రాజ్యాంగాన్ని మార్స్తున్నామని చెప్తున్నారు. రాజ్యాంగం అంటే ఏంటండి? రాజ్యాంగం అంటే రాజ్యాంగంలో అందరూ సమానంగా బతకాలి, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి, అందరికీ సమన్యాయం ఉండాలి, అందరికీ సమస్వేచ్ఛ ఉండాలి, అందరూ సౌభాతృత్వంతో అన్నదమ్ముల్లాగా బతకడానికి ప్రభుత్వ విధానాలు ఉండాలని చెప్పి రాజ్యాంగం చెప్పింది. విభజన రాజకీయాలతో పాటు రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.